గుట్టులోకెల్లా లోగుట్టుని, ప్రపంచంలో ఎక్కడా దొరకని దాన్ని, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. ప్రపంచంలో ఎక్కడా దొరకని దాన్ని ఎక్కడైనా దొరుకుతున్నానా? ఇలా పట్టుకుంటే అలా మీరు ఏమనుకుంటారు? మా అమ్మే అనుకుని పట్టుకుంటున్నారు. ఒక్క తప్పు చేస్తే ఎలా పీకి పడేస్తున్నాను? ప్రతి దాన్ని దుష్ట శిక్ష రక్షణ కోసం పరమాత్మ ఏ దేహాన్ని పంపితే ఆ దేహంతో ఆ పనులు జరగాలి. అనేక దేహాలు వచ్చినాయి, అనేక దేహాలతో అనేక రకాలుగా చేయించుకుంటున్నాడు. ఆడి పని మందా. ప్రపంచంలో ఎంతమంది లేరే, ఎంతంత మహాత్ములు ఉన్నారు. గాంధీ మహాత్ముడు, నెహ్రూ, వాళ్ళందరూనేమో దానికి పనిచేస్తారు. మలయాళ స్వామివారిని ఇలాంటి మహాత్ములందరూనేమో జ్ఞానానికి పనికొచ్చారు. అంటే సృష్టిలో అటు ఇటు కూడా చైతన్యమే. మళ్ళీ చెప్తున్నాను, మహాగుట్టును, గుట్టుల్లోకెల్లా లోగుట్టుని, ప్రపంచంలో ఎక్కడా దొరకని దాన్ని, అంత ఒక్క బ్రహ్మం మట్టుకే. ఆలోచించుకోండి. ప్రపంచంలో ఎక్కడా దొరకని దాన్ని దొరుకుతానా అంటే నేనా ఆత్మ అని, అక్కడ బ్రహ్మ అని అర్థం. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకి. బ్రహ్మం ఒక్కటే ఇదంతా, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమయ్య పాటేమో పాటలా వినేసి వదిలేసారు. అన్నమయ్య పాటను ఏం చేశారే, పాటలా విని వదిలేసారు. బ్రహ్మం ఒక్కటే చెప్పాడు అన్నమయ్య. మీరు చెప్పలేరా? కాదే, మీరు చెప్పలేరా? అన్నమయ్య చెప్పాడు. అన్నమయ్యలా మీరు లేరా? మరి మనకి ఒక్కటేగా మిగలాలేదా? బ్రహ్మం ఒక్కటే ఇదంతా, బ్రహ్మం ఒక్కటే, లేనిది కానిది బ్రహ్మం ఒక్కటే, వినపడేదంతా అంతా ఒక్క బ్రహ్మం ఒక్కటే. మనం వినేది, చూసేది, మాట్లాడేది అంతా కూడా బ్రహ్మమయ్యి. బ్రహ్మం ఒక్కటే గొప్ప యంత్రం, బ్రహ్మం ఒక్కటే గొప్ప యంత్రం. నాకు ఎంత టైం వేస్ట్ చేస్తాను ఆలోచించుకుంటాను. సత్సంగానికి ప్రాణం పోసి మిగిలిన వాటికి ఏం చేస్తున్నాను? నీళ్ళు వదిలేస్తున్నాను, వెళ్ళకున్నాను. వెళ్ళండి అని వేస్తున్నాను. మరి వెళ్ళిన చోట్లలో రెండు అంటే మీరు ఎవరో, నేను వెళ్ళనని ఎగ్గొట్టాను. ప్రతి దాన్ని ఎందుకు ఎగ్గొట్టేస్తున్నాను? నా టైంని వేస్ట్ చేసుకున్నాను. సచ్చి వరకు పెళ్ళిళ్ళు ఉంటాయి, దినాలు ఉంటాయి, సంవత్సరకాలు ఉంటాయి, పుట్టినరోజులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మన గురించి మనం ఏం చేయాలి? అన్నిటికి వెళ్ళకుండా మన జాగ్రత్తలో మనం ఉండి మన జీవన విధానాన్ని మనం చూసుకోవాలి. ప్రతిదాన్ని జాగ్రత్తగా అది అవునా కాదా, అవసరమా కాదా అని చూసుకుని కదలాలి మనం. బ్రహ్మం ఒక్కటే గొప్ప యంత్రం, బ్రహ్మం ఒక్కటే పనులు బలం. ఎప్పుడూ ఉన్నదే బ్రహ్మైక్యం. బ్రహ్మతోటే ఉన్నాం కదంటే ఎప్పుడూనే 24 గంటలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థ 3 అవస్థల్లోనే కూడా బ్రహ్మైక్యంతో ఉన్నాం. ఆ బ్రహ్మం లేకపోతే ఉండదు కదా దేహం. ఒక్క బ్రహ్మమే గుట్టుమట్లు, బయట బ్రహ్మ మాత్రమే. ఒక్క బ్రహ్మమే ఎప్పటికీ, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకి. అవి ఏ జలములు అనేది జగత్తు యొక్క తుది మొదలు స్థితులు బ్రహ్మే. బ్రహ్మమే జగత్తు యొక్క అది అంతా ఒక్క బ్రహ్మం మట్టుకి. మన జాగ్రత్తలో మనం ఉన్నంతసేపు ఏవి చేయవరా. బ్రహ్మజ్ఞానం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలకి అంటుకోకుండా, వాతావరణానికి అంటుకోకుండా, ప్రతి విషయానికి అంటుకోకుండా, అన్నిటికీ అంటుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? తేలిగ్గా ఉంటుంది. మన ప్రవర్తన వేరు, ఇక్కడికి వచ్చిన దానివల్ల మన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే మన జీవన విధానం మనం చూసుకోవాలి. ఇలాంటి జీవితం మళ్ళీ రాదు కదా. మళ్ళీ మాట్లా ఎంత కష్టపడితే వచ్చిందమ్మా. ఈ వచ్చిందాన్ని ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
అంతకుముందు జన్మల్లో మాత్రం పిల్లలు జల్ల ఎన్ని లేవండి సంవత్సరాలు, అలాగే ఇప్పుడు ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన గురించి మనం చూసుకుంటూ తగినంత వరకు చేయండి. అక్కర్లేని పనులు అనవసరం. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు. గొప్పల కోసం వెళ్తే మీరు ముందు ఉడక్కమని ఉన్న బ్రహ్మం ఊడిపోతుంది. మీరుగా ఉండండి అమ్మా, అంతే. సంబంధం అనుకుంటుంది. బ్రహ్మమే ఉన్నది లేనిది. నేను బ్రహ్మమే, సందేహం లేదు. నేను బ్రహ్మన్నా కదా, అసలే కాస్తంత ఉన్నా అంతా బ్రహ్మే. అంతా ఒక బ్రహ్మం మట్టుకి. మెలకు అంతా కూడా బ్రహ్మే. మరి 24 గంటలు బ్రహ్మభావంతో ఉండగలుగుతున్నాం కదా. నేను మాత్రం గొప్ప బ్రహ్మాన్ని. నిజం. ఉనికి బ్రహ్మే, బ్రహ్మే 4వది అంటున్నారు. ఉనికి బ్రహ్మం అంటే బ్రహ్మమే, గురుభక్తి బ్రహ్మే, శిష్యుని సద్భావన భక్తి బ్రహ్మే, మోక్షము ఒక్క బ్రహ్మమే. అన్నీ బ్రహ్మేనరా. బ్రహ్మం కాంది ఏదైనా ఉంటుందా? బ్రహ్మాధారంతో అన్నీ జరుగుతున్నాయి, అన్ని పనులు జరుగుతున్నాయి. ఆ ఆధారం లేకపోతే ఏదైనా ఉందా? బ్రహ్మం ఉండబట్టి కళ్ళు చూస్తున్నాయి, చెవులేండి. అసలు ప్రతి అవయవం సృష్టి అంతా బ్రహ్మాధారంతో, ప్రకృతి అంతా జరుగుతుంది కదా. కదిలేది కదలని అంతా బ్రహ్మాధారమే. బ్రహ్మాధారం లేనిది ఏముంది? ముందు తర్వాతలో బ్రహ్మే. బ్రహ్మమే నిండైంది, పాతది ఎట్ట ఎదురుది ఒక్క బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకి చెప్పేశాను. ఏ రోజు సెలవు లేదు. 9 to 10 అనుకోండి పొరుగురోళ్ళు, ఈ ఊరోళ్ళు ఏమో 10:30 అనుకోండి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. 10:30 అంటే మీరు ఇక్కడెక్కడే కదా, కొంత ఎండ ఇక్కడ పడవచ్చు. పొరుగురోళ్ళకి ఏతం కదా. ఉనికి ఎరుక సంబరము ఒక బ్రహ్మమే. బ్రహ్మమే నిండైంది. నిండైంది ఏంటి? నిండుగా ఉన్నామమ్మా అంటారు. 24 గంటలు నిండే అంటారు నన్ను. ఎక్కడ కూర్చున్నా నిండే అంటున్నారు. ఎందుకు అంటున్నారు? కారణం ఏంటి? బ్రహ్మతత్వంలో మునిగే వాళ్ళు నిండుగానే ఉంటారు. ఎందుకంటే ఏది చూసినా బ్రహ్మే కదా, బ్రహ్మే కదా, బ్రహ్మే కదా. లోపల ఊరుకుంటుంది ఒక్కోసారి, ఒక్కోసారేమో అవి చూసినప్పుడు అదే కదా, ఇదే కదా. అలా వాకింగ్ చేస్తా ప్రతి ఆకుని చూసుకుంటూ ఉంటాను. నేను ఎక్కడున్నా ఖాళీ ఉంటాను. ఆ మేడ దగ్గర అదంతా ఖాళీ, అక్కడ ఖాళీ, మళ్ళీ ఇక్కడ ఖాళీ. ఎందుకంటే పరమాత్మ అలా చూసుకుంటా వాకింగ్ చేస్తారు. నాకు మనుషులు మీరున్న సేపే కానీ నేను ఆ తర్వాత మనుషులు ఉంటున్నారు. ఎందుకంటే దేని ఎందుకు టచ్ పెట్టుకుని నాకు అవసరం ఏంటి? అవసరం అనుకున్న ఎలా బ్రహ్మమే నిండైంది, పాతది ఎట్ట ఎదురుది ఒక్క బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. అదే మరి బ్రహ్మమే. బ్రహ్మమే ఒక్క ఉనికి ఎరుక సంబరం ఒక్కగానొక్క బ్రహ్మమే. బ్రహ్మమే ఎల్లడలా వేడుక గొలుపు సంబరంగా నెలకొంది. ఇప్పుడు జరిగేది అదే కదా. మనకు అన్నీ ఎదురొస్తున్నాయా లేదా? అవి దేనికి కష్టపడుతున్నాం? బ్రహ్మస్మరణతో ఉంటున్నాం కదా, బ్రహ్మంగా ఉంటున్నాం కదా. ఆ బ్రహ్మ ఏం చేస్తుంది? చేయక మనము తనువు ధన మనసుని మొత్తం అర్పించేసాం కదా బ్రహ్మానికి. మరి బ్రహ్మం సాకారుడు నిరాకారుడు. సాకారంగా వైద్యం జరుగుతుందా లేదా? సాకారంగా మీకు బ్రహ్మం అందుతుందా లేదా? మీ జన్మసుకృతాన్ని బట్టి సాకారంగా నిరాకారంగా రెండు ఆ బ్రహ్మే చేసుకుంటుందా లేదా? అందు గురించి ఎదురు వచ్చినట్టే, ఎదురు సన్నాహం. శుభలక్షణాలు వెల్లివిరిసే జీవుడు శివుడల్లే మెరుస్తాడు ఇప్పుడు. పాతక వేషాలు జీవునికి నరకభోగం సిద్ధమైనది. జీవునికి పాపం నరకభోగం, భోగాల్లో మళ్ళీ నరకభోగం ఉంటాయి. ఎంత బారాసేటనే శివుడై మెరిసేది ఎవరే? బ్రహ్మే. విషయాలై మెరిసేది బ్రహ్మే, వ్యవహారం బ్రహ్మమే. అంతా ఒక బ్రహ్మం మట్టుకే. సంబరాలన్నీ బ్రహ్మే. బ్రహ్మమే రూపుదాల్చిన బ్రహ్మం, బ్రహ్మమే రూపుదాల్చిన బ్రహ్మం. మాయా కలాపాలన్నీ బ్రహ్మం. అంతా ఒక బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే యజ్ఞ విధానం, బ్రహ్మమే హృదయాకాశము, బ్రహ్మమే మోక్షం యొక్క సారం అని చెప్పబడేది అంతా ఒక బ్రహ్మం మట్టుకే.
బ్రహ్మమే శుద్ధము. శుద్ధము కానిది అన్నిటి కారణము బ్రహ్మము. కుడము పైన లావాదేవాలని బ్రహ్మం. నేను అన్ని బ్రహ్మార్పణను అందరినీ అనమంటాం. కారణం ఏంటి? లావాదేవాలు బ్రహ్మే, అన్నిటికీ కారణం బ్రహ్మే. బ్రహ్మే శుద్ధం. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి? అవునన్నా కాదన్నా బ్రహ్మే కదా, లేకపోతే నీకు మాట్లాడుతుందా? ఆ వాక్యం ఎవరిచ్చారు? మనలో ఉన్న పరమాత్మ మాట్లాడితేనే కదా మనం ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాం, ఇలా కూర్చున్నాం ఇంత దర్జాగా. బస్కి పెట్టి కూర్చో అంటున్నాడా లేదా? ఈ బస్కి ఇప్పుడు తీయలేదు. 8వ ఏట నుంచి 62 ఏడు, అంటే ఎన్నేళ్ళ నుంచి బస్కి ఉందో. చిన్నప్పటి నుంచి ఇంకా బస్కి నాకు సినిమాకి వెళ్తే కాళ్ళు లాగేస్తాయి. ఎందుకంటే ఎలాడేసుకుంటాం, కుర్చీలో కూర్చున్నా బస్కి వేసేస్తాం. బ్రహ్మమే ఎప్పటికీ తృప్తి చెందిన ఆత్మ. బ్రహ్మం తప్పించి దేనిలోనే తృప్తి లేదు. ఏదో అసంతృప్తి. పెళ్లి బాగా చేశారనాక ఏదో కూరలో ఉప్పు తక్కువైందో, కూర బాగోలేదో ఏదో అంటారు, లేకపోతే కూర అయిపోయిందో ఏదో అంటారు, అయితే నీరు గారిపోతుంది. దినములన్నీ బ్రహ్మే. ఈ దినములన్నీ బ్రహ్మే కదా. నేను అందుగురించే ప్రతి దినాన్ని బ్రహ్మార్పణంగా ఎంత విలువైందో రాత్రి పడుకున్నప్పుడు పరమాత్మ ఈ రోజుకి ఇలాగా బ్రహ్మజ్ఞానం చెప్పించావు కదా, మరి ఉపకారమే కదా మీకు ఇలా గట్టిగా చెప్పడం. కాదు, మరి ఉపకారమే కదా. అంటే నాకు నేను చెప్పుకున్నట్టే కదా అని ప్రతిరోజు ఇలా నడిపిస్తున్నావు కదా అని ఓ దండం పెట్టుకుంటాం. మరి మౌనంగా నిలిచే అన్ని భూతాల ఆత్మ బ్రహ్మమే. మౌనంగా నిలిచే అన్ని భూతాల ఆత్మ బ్రహ్మే. సృష్టి యావత్తు సకల చరాచర జంతుజాలం వస్తుజాలం అంతా బ్రహ్మే. నువ్వు అందో అందో. ఈ జడం ఏం చేస్తుంది? వస్తువులుగా జడ రూపంలో ధరించి పరమాత్మగా ఈ జడాన్ని కలుపుతాను. మన లోపల జడమే, దేహం జడమే. కలుపుతుందా లేదా? బ్రహ్మమే వేదార్థాల సారం. ధ్యానంలో గోచరమయ్యేది బ్రహ్మే. సకల యోగాల యోగము బ్రహ్మే అని చెప్పబడుతున్నాయి. సో ఏమీ లేదు దాంట్లో. ఏముందన్నాయా? ఏం చూసి ఆనందిస్తాం? పెళ్ళి అంటాం, సావు అంటాం, అన్నీ అశుభాలే కదా. శుభం అంటే ఏంటి? నువ్వు బ్రహ్మంగా మిగులు, అదే నీ జన్మ లేకుండా చేసే శుభం. యోగుల సంపాదన మానేసుకుంటూ ఈయన రిటైర్ అయిపోయారు. అదేది వాలంటీర్ రిటైర్ తీసేసుకుని జ్ఞానం చేసుకుంటున్నారు. అలా ఆవిడ ఒప్పుకుంది, నేనైతే ఒప్పుకోను. వాయించద్దు. మరి ఎందువల్ల? ఆ జన్మను వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేక. నిజంగా ఎందువల్లంటే అన్నీ బ్రహ్మైనప్పుడు డ్యూటీ బ్రహ్మే, మాట బ్రహ్మే, చేత బ్రహ్మే, పని బ్రహ్మే, అసలు రోగం బ్రహ్మే, వైద్యం బ్రహ్మే, యాక్సిడెంట్ అంటే బ్రహ్మ అంటారు. ఎందుకంటే ఏదో రూపంగా వెళ్ళాలి కదా, అది పరమాత్మ కదా. అసలు ఏది కానిది లేనిది అంటూ లేదు, అంతా బ్రహ్మమే. నిర్ణయం అంతా బ్రహ్మాత్మ. ఊరికే బయట వాళ్ళ దగ్గర మనం అలా అనం, అలా జరిగిందంటే వాళ్ళు మనకు పెచ్చ అనుకుంటారని మాట్లాడు, అలాగమ్మంటాను. కానీ అంతే, ఒక రీల్ అయిపోయింది, మన సినిమా మనం చూసుకోమంటున్నాడు. సెన్సార్ కుదరట్లేదు మనది. బాగోలేని తీస్తారు మామూలు తీసి సినిమా అయితే అని నటించారు అన్నయ్య. మరి మనం ఎలాగా? నేను నవ్వేసుకుంటాను. ఆ నటనకే ఇంత విలువెత్తున్నారే 3 గంటలోనే. వాళ్ళు ఏడితే ఏడుతున్నారు, నవ్వితే నవ్వుతున్నారు, పాట అయితే పాట అంటున్నారు, సంగీతం అయితే సంగీతం అంటున్నారు. మరి ఆ తెర మీద ఇన్ని సీన్లు అయినప్పుడు మన ఈ తెర చైతన్యం అనే తెర మీద మన బొమ్మలు ఆడుతున్నాయి, పాడుతున్నాయి, తింటున్నాయి, తిడుతున్నాయి, అంటుంది, అంటుంది, అన్నీ జరుగుతుంది. యాక్షన్ ఎంత బాగా చేస్తున్నాయో వాటికి. ఇంకా డైరెక్టర్ వీటిగా మనం తిట్టే మన డైరెక్టర్. మనం ఏం తిడితే అది అలా వచ్చి కూర్చుంది బొమ్మలాగా.
చెలించేది చెలించింది కూడా పరమాత్మే కదా, కదిలేది కదలది కూడా పరమాత్మే కదా. ఆడు చూడకుండా మరి కుదరదు కదా. ఎవరో మనిషి అంటే చూడకుండా చేస్తాం కానీ అంతే, అన్నీ ఆడికి తెలిసిపోయి మొత్తం ఆన్లైన్లో పెట్టేసాడు. మరి అదే మరి మళ్ళీ రిపీట్ చేసేస్తున్నా. టేప్ రికార్డ్ని వదిలేస్తే మళ్ళీ అది అలా అయిపోయింది. మరి ఏంటి, మరి ఏది మనం చేసుకొస్తే ఆ ఫలితమే కదా ఇప్పుడు జరిగింది. ఇంకా దీనికోసం ఆడటం ఎందుకు? ఆ సినిమా ఉట్టిదని ఎలా అనుకుంటున్నావు? నీ సినిమా కూడా ఉట్టిదే కదా, మరి ఇంకెందుకంటున్నాను? నీ సినిమా ఉట్టిది అనుకో, ఆ 3 గంటల సినిమా టీవీలో అయ్యి ఏంది ఉట్టిది అనుకుంటున్నారు? మీ జీవన విధానం కూడా ఆటే కదా. ఇదంతా కనికట్టే అని కనిపెట్టే ఏది తనంతగా మనలేదు. బ్రహ్మమే లోకంగా మిణుగుమనేది మిణుక్కు ఏంటి? బ్రహ్మమే లోకంగా మిణుకుమనేది, బ్రహ్మమే జనాభావలే ఉంది. అసలు మనం అందరూ బ్రహ్మాండమే కదమ్మా. నాకు పరమాత్మ ఎంత అదృష్టం నాది. అంత చిన్నప్పటి నుంచి అలాగా ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అంటే నేను ఆత్మనైనప్పుడు అందరూ ఆత్మనే కదా అని అప్పుడే తెలుసుకున్నానే. అప్పుడు నాకు బ్రహ్మ అంటే తెలియదు. ఆ తర్వాత నేనే బ్రహ్మనని సంగీతంలో వచ్చిందే అప్పుడు తెలిసింది. చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఈడు ఓ పోస్టే కదా, కాదు ఇది ఆత్మ అయితే బ్రహ్మ అంటే ఆత్మ. మరి ముందు దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసు కదా. అందరిలోనే ఆత్మ ఉన్నట్టే కదా. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నప్పుడు అందరూ ఆత్మే కదా, ప్రతి జీవి ఆత్మే కదా, ప్రతి వస్తువు ఆత్మే కదా, కదలేదు కదలని చరాచర సృష్టి యావత్తు ఆత్మే కదా అని అంతప్పుడే వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి సుఖపడుతున్నాను. నా సుఖం దగ్గర మీకు ఈ మధ్య వచ్చింది సుఖం. నాకు అంత అనంత సుఖం. నాకు మాట్లాడటానికి మాటలేదు, చూడటానికి చూడటం లేదు, వినటానికి వినికిడి లేదు, చెప్పటానికి మాటలు. అసలు ఏ ఇంద్రియం కూడా బ్రహ్మార్పణ బుద్ధితో పనిచేస్తుంది. ఏం మాట్లాడినా ఎప్పుడైనా తప్పుడు మాటలు విన్నారా మీరు? ఎంత ఎలక్ట్గా మాట్లాడుతాను బ్రహ్మం. ఎందుకంటే బ్రహ్మ స్వాధీనం అయిపోయింది. నన్ను మాయలోడు మాయ మిమ్మల్ని పట్టుకున్నట్టు ఇప్పుడు వదిలిపోయింది మీకు. అలా బ్రహ్మే నన్ను పట్టేసుకుని ఆ బ్రహ్మ స్వాధీనంలో ఉండి ఏది మాట్లాడినా, ఏది విన్నా, ఏది పలికినా బ్రహ్మ మాట తప్పించి ఇంకో మాట ఉందా? అంతా బ్రహ్మార్పణంగా జీవింపజేస్తాను. ఆ బ్రహ్మానికే ఎన్ని నమస్కారాలు మనం లెక్క పెట్టలేము. అంతా బ్రహ్మమయం. బ్రహ్మమే జనాభావలు. మిమ్మల్ని ఏమని తిడుతున్నారా? జనాభా లెక్కలేసి మాస్టర్ అన్నా, నేను మాస్టర్ అన్నాను. ఏంటే జనాభా లెక్కలు ఏదో అంటాను. నేను విన్నానే ఇక్కడికి బ్రహ్మానికి జనాల కోసం అంటే నేను జనాభా లెక్కలు వేయటానుక నాకెందుకండి? జనం కావాలా జనాభా లెక్కలు వేయటానుక? నేను జనాల కోసమా పోజేసుకుంటానా? తిట్టేస్తాను వీళ్ళ దగ్గర. జనాలు పోజేసి సత్సంగం ఎలా అవుతుంది? ఇది బ్రహ్మజ్ఞానం సత్సంగం. ఇది మాయ సత్సంగం కాదు. బ్రహ్మమే జనాభావాలే కూడా, బ్రహ్మమే రూపమే తళుక్కుమంటుంది. నిజానికి కొంచెమైనా ఏమీ లేదు, ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదని మనం తెలుసుకోవటానికే ఈ జన్మ ఉత్కృష్టి తెలియబడ్డింది. బ్రహ్మమే దేవతా రూపాలు. సూర్యుడు దండం పెడతా. ఓం సూర్యం సుందరలోకనాథ మమతం వేదాంత సారం జ్ఞానం బ్రహ్మమయం సురేశ్వరం లోకైక చింతామణం బ్రహ్మ విష్ణు స్వస్వరూపందే సదాభాస్కమో మిత్యానమో బ్రహ్మో గగారు. అలా 12 మంత్రాలు అలా అనేస్తా. నువ్వు ఆయన్ని తినంగా ఉన్నాను, నువ్వెంతో నేనెంత అంటాను. మళ్ళీ ఆకలి. మరి ఆడంతో నేను అంతే. ఈ అంతే అన్నది చెప్పను. పైకి పోతారు అందరూ. వీకెత్తాను భయం.
అంతా ఒక బ్రహ్మం మట్టుకే, అండపిండ బ్రహ్మాండంతో వ్యాపించున్న బ్రహ్మం. నన్ను అనుకోకున్నారో అందరూ బ్రహ్మాలని. మళ్ళీ మీరు పరవశంగా కథలు అయినేస్తారు. వస్తుంది. బ్రహ్మమే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మమే ప్రాపంచిక విజ్ఞానం, బ్రహ్మమే పరమేశ్వరుడు, బ్రహ్మమే శుద్ధము, ప్రబుద్ధమైన ఆత్మ, అంతా ఒక బ్రహ్మం మట్టుకి. అంటే అలా హాయిగా ఉంది. ఇక్కడ మనసు పని చేయక్కర్లేదు, మీకు మనసు పని చేయక్కర్లేదు, హ్యాపీగా ఉంటారు. అసలు మరి బ్రహ్మం కాకపోతే అంతప్పటి నుంచి ఎలా ఇచ్చింది? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అంటే వచ్చేస్తుందా? ఆ పుస్తకంలో మొదటి వాక్యానికి వచ్చేస్తుందా? అంతా పరమాత్మ అండపిండ బ్రహ్మమే బ్రహ్మాండమైన సంబరం. మనం ఈ 2 గంటల్లో ఎలా ఉన్నామో మళ్ళీ ఇండ్ల దగ్గర కూడా అదే సంబరంలో ఉన్నామో లేదా? బ్రహ్మమే బాగా సాగే ఎరుక, బ్రహ్మమే పెద్ద లాభం. నాకు ఈ లాభం తప్పించి ఏ లాభాలు ఇష్టం లేక అన్ని దేవుళ్ళు ఒక్కటే అని దండం పెడతాం, అన్నీ చేస్తాం, అన్ని స్తోత్రాలు అన్నీ మామూలే, కానీ పరమాత్మ ఒక్కడేగా చేస్తాం. సీతారామ లక్ష్మణ చచ్చిపోతారు సాగదీశారు, అన్నీ ఒక్కటే అని తెలుసున్నా మరి ఏ దేవుడు కనిపింది ఆ దేవుడి పేరు ఎత్తాలి కదా. అలా బ్రహ్మమే కృతజ్ఞతారూపం. నిజంగా నాకు ఎందువలన నాకు లాభం అంటే ఇష్టం అన్నాయా, నష్టం ఇష్టం ఉండదు. అందు గురించి లాభం అంటే బ్రహ్మ ఒక్కటే లాభం అని తెలుసు నాకు. బ్రహ్మం ఒక్కటే లాభం. ఎందుకంటే 24 గంటల్లో బ్రహ్మే చేసేస్తున్న పని అంతా. నేను మనసు పెట్టక్కర్లేదు, అన్నీ అదే ఆడేస్తుంది, అదే పాడేస్తుంది, అదే చెప్పేస్తుంది. నాకు పని ఏంటి? నాకు అసలు లాభం ఇష్టం. బ్రహ్మమే అన్నీ చేస్తుంది కాబట్టి నాకు బ్రహ్మం లాభం. మీరు బాగా లాభం బ్రహ్మ గుణకారం. బ్రహ్మమే బాగా సాగే ఎరుక. ఏక సాగుడే కదంటే 24 గంటలు బ్రహ్మంగా సాగిపోతున్నావా ఎరుకుతోట. బ్రహ్మమే పెద్ద లాభం. నాకు లాభం లేకపోతే ఏ పని చేయను నేను అసలు. ఇదొక్కటే లాభం కాబట్టి బ్రహ్మాన్నే పట్టుకున్నాను. మిగిలిన దేవుళ్ళు అయితే బ్రహ్మలోంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు బ్రహ్మ అనాలి. అందు గురించి వాళ్ళని పట్టుకునే కన్నా అసలు మూలాన్ని పట్టుకున్నాను నేను. ఆ మూలం నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు, మనం అందరూనే. దుష్ట శిక్షణ రక్షణార్థం అవతారాలు ఎత్తారు. మనం బ్రహ్మాలమే కదా, మనం బ్రహ్మ అవతారాలమే కదా. బ్రహ్మమే పెద్ద లాభం. అంటే మాయకు లోబడకూడదు, మనం అవతారాలమే కదా అంటే కళ్ళు ఇలా ఎంచకాయ. మరి మాయలో లేనప్పుడు మరి మాయ మనల్ని అంటట్లేదు కదా. ఇప్పుడు నాకు మాయ అంటుందా? మరి నాకు దుష్ట శిక్షణ రక్షణ కదా. చెప్పండి, మాయ అంటుకోని వాడికి నేను చెప్పేది. మాయతో అంటుకుంటే జీవుడే కదా. ఆడ అవతారం ఎలా అవుతాడు? వాళ్ళు ఏంటంటే వాళ్ళు పుట్టి బ్రహ్మలోంచి పుట్టి మన అందరి కోసం చేస్తున్నారు ఆ కార్యక్రమం, మనకు తెలియజేస్తున్నారు. బ్రహ్మమే కృతజ్ఞతారు. తెగదన్నాలు ఎట్టేస్తాను, ఇంకా మాట్లాడితే చాలు దన్నాలు ఎవరు పెట్టేస్తానండి? కాళీకి పెట్టేస్తాను. నిజంగా ఈ కాళీని ఒక రూపం చూడక్కలేదు, ఒక నామం చూడక్కలేదు, ఒక వింత లేదు, విడ్డూరం లేదు. ఈ అనంతాన్ని చూస్తా రోజు గడిపిస్తుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంటుంది, అలా ఊరుకుంటుంది. ఏమీ లేని దాంట్లో కళ్ళు తెరిచి ధ్యానం తెగచేసేస్తాం. ఏమీ లేని దాంట్లో రెప్పడదా, అన్నీ ప్రాక్టీసే. ఎందుకంటే ఇవన్నీ లోపల నుంచి వచ్చినాయి. ఇలా గురువులు చెప్పినాయి అనుకోండి, అట్లా ఏదో పెడతారు మాయ. బ్రహ్మం చెప్పినాయి కదా, అంతే. కళ్ళు తెరిచి ధ్యానం
ఉం? అలాగే ఎంతసేపు అయినా చేసేస్తాం ధ్యానం. రెప్ప పడదు, ఇలా 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 అని ఏం పడవు. మనకెందుకు వదిలేసాం అంతే. అలాగా అక్కడ శ్వాస వరకు బ్రహ్మంగా నిలబెట్టి డ్యూటీ. ఇంకేముంటుంది? బ్రహ్మమే కృతజ్ఞతారూపు, హవిస్సు కేవలం బ్రహ్మమే, బ్రహ్మమే జీవుల ఆత్మ. అవునా కదా? జీవులంటే వేరుగా ఉన్నారా? బ్రహ్మే కదా. బ్రహ్మమే ఈ మొత్తం లోకం, బ్రహ్మమే గురువుగారు శిష్యులు గారు, బ్రహ్మమే అన్ని సిద్ధులు, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే సిద్ధత్వం. ఏం మాట్లాడి మీకు సిద్ధి కలుగుతుందా లేదా? అమ్మ మాకు ముళ్ళు ఎండిపోతున్నాయి అంటారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానంతో ఉండేటప్పుడు సిద్ధే కదా మరి అది. మేము ఏమి మాట్లాడినా విడిగానే ఏ మాట మాట్లాడినా వీళ్ళకి మూలానికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ మూలం నుంచి వచ్చిన వాక్యం కదా, మనసుగా లేదు కదా. బ్రహ్మమే అన్ని మంత్రాలు అన్నాయి. ఒకటి తెలియక పాపం వాళ్ళు ఈ మంత్రం ఆ మంత్రం, మళ్ళీ కొంత మంచి జన్మ. అసలైన లాభం ఏంటి? నేను పరమాత్మ అన్న లాభంతో బతికేటివే నాకు ఇష్టం. అటు ఇటు లాభాలు నాకు ఇష్టం ఉండదు. మనం మూలం నుంచి వచ్చాం, మూలంగా మిగలాలి. జపాలన్నీ బ్రహ్మే. లక్ష అయింది, కోటి చేయండి అంటే తమో గుణం వదలటానికి అది కరెక్టే. ఇంకా దాంతో ఉండిపోతే మనసు పనిచేసేస్తుంది, జపం పనిచేసేస్తుంది. రామరామ అంటానే ఏదో ఇంకోటి ఆలోచించి సాధన జీవితం, జీవన పోరాటమే సాధన. యమము సాధన, నియమము సాధన, సాధన శత్రుచయ సాధన, కర్మయోగ సాధన, భక్తి యోగ సాధన, జ్ఞానయోగ సాధన, అరిషడ్వర్గనాశన సాధన, అమనస్క స్థితి సాధన, బ్రహ్మభావ సాధన, సాక్షిభావ సాధన, సాధన పరీక్షా పత్రం. అది సాధనే కదా. 24 గంటలు మన పరీక్షా పత్రంలో నెగ్గెత్తున్నామా లేదా? బ్రహ్మంగా ఉంది. ప్రారంధం మోక్ష సాధన పరికరం. ప్రారంధం అంటే మనం తెచ్చుకున్న ఎంత మోక్ష సాధన పరికరం. దుర్మార్గులు నిన్ను పరీక్షించండి భగవత్ స్వరూపాలు అన్నీ కలిపి ఇది చెప్పేసిందంట. ఎలా పెట్టారు? దుర్మార్గులు నిన్ను పరీక్షించండి భగవత్ స్వరూపాలు, జగత్తు ప్రయోగశాల. మనం దీంట్లోనే కదా ఆడేస్తున్నాను. కలియుగమే మోక్ష సాధన పరికరం. మోక్ష సాధనానికి కలియుగమే మనకి. ఎందుకంటే పాపాలు పుణ్యాలు అయ్యి ఇవి ఉంటాయి కదా, అన్నీ బ్రహ్మార్పణం చేసేస్తున్నాం. ఇదే మనకి సన్యాసాశ్రమం. సాధకులారా, ధర్మే శరణ్యం, భారతీయత కృతయుగ ప్రతిష్టాపన. మీకు అస్తమానం చెబుతున్నాను, బ్రహ్మయుగం కోసం బ్రహ్మం రాసుకున్న పుస్తకాలు, యుగ యుగాలు ఉండే పుస్తకాలట. ఈ మీకు అన్నీ ఉన్నాయా? 11, 12 వచ్చినాయా? అన్నీ దాచుకుంటే తరతరాలు వెళ్ళేది. ఇది యుగ స్థాపన కోసం బ్రహ్మం రాసిన పుస్తకాలు. కృతయుగ ప్రతిష్టాపన, విశ్వశాంతియే పరమ ప్రయోజనం. మరి విశ్వశాంతి, ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ శాంతిగా ఉన్నారా లేదా? ఇక్కడ మీరే కాదు, సత్సంగులు బోళ్ళంత మంది ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు కదా. ఉన్నది ఒక్కటే, ద్వైత భావమే బంధం. నేను నేను అనుకుంటేనే కదా ఈ బంధాలన్నీ. మనం అందరం ఒక్కటే అనుకుంటే, నేను లేను, దేహంగా నేను లేను అని మీకు చెప్పేదాన్ని కదా. అప్పుడు అనమాట. ఆ తర్వాత ఆవిడ ఆ తర్వాత పంపుతాను అన్నీ అయ్యాక పంపారు. గుర్తుందా? ఉమాలా ఎత్త అంటే రాసేసి మొత్తం మీద నేను ముక్తి పొందియే ఉన్నాను. ముక్తి పొందాక ఇంకా ముక్తి ఏంటన్నా? ముక్తిగా బతుకు, కానీ ముక్తి పొందటం ఏంటి? నువ్వు ముక్తి అయ్యే ఉన్నావు. ఆ మనస్సు నిన్ను నువ్వు ప్రకటించుకో, నీ తప్పు ఉందనుకో, ఇలాగా నాకు మనస్సు వచ్చేసిందరా అని చెప్పేసుకుంటే అప్పుడు ఇంక తప్పు చేయం కదా, వాళ్ళు తిడతారని. అందుగురించి నన్ను క్షమించున్నారా, ఏదైనా తప్పులు ఉంటే నన్ను దీవించున్నారా అని చెప్పినా మేము అందరికీ మనకు మనం ప్రకటించుకోవాలి. అప్పుడు మీరు నన్ను తిట్టాలి, ముసలిదాన్ని అయ్యాక. ముసలిదాన్ని కాదు, ఎప్పుడు తప్పు చేసినా తిట్టాలి. అజ్ఞాన వాక్యమే బంధం. చిట్ట సాధనలో కొన్ని సూచనలు. అనుభూతి కొరకు ఎదురు చూడదు. అనుభూతి ఏంటన్నా? గుట్టులోకెల్లా లోగుట్టుని, ప్రపంచంలో ఎక్కడా దొరకని దాన్ని, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే.